గైస్ వెల్కమ్ టు బీబీ రివ్యూస్. డే 4 బీబీ హౌస్‌లో అయితే మార్నింగ్ సాంగ్ అయితే ప్లే చేస్తారు. అందరూ డాన్స్ అయితే వేసేస్తారు. అందరూ గోల్డెన్ రూమ్‌లోకైతే వచ్చి స్క్రీన్ పైన ఉన్న క్యాప్షన్ అయితే చదువుతారు. జీవితం అనేది ఎంపిక మీద ఆధారపడి ఉంటుంది. మీ ప్రతి ఎంపికకి పర్యవసనం ఉంటుంది. అయితే బిగ్ బాస్ స్క్రీన్ పైన అక్కడైతే ప్లే చేస్తారు. దాన్ని వచ్చేసి అభయ్ నవీన్ అయితే తెలుగులో మీనింగ్ ఉంది కదా! అక్కడ చాలామందికి అర్థం కాదు కాబట్టి హౌస్‌లో అందరికైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. వాష్‌రూమ్‌లో అయితే ఫ్రెష్ అవుతూ ఉంటారు. అక్కడైతే పృథ్వీ బ్రష్ చేస్తూ ఫేస్ వాష్‌నైతే బ్రష్ పైన వేసుకొని ఉంటాడు. నిఖిల్ అయితే అడుగుతాడు, "అది యేసుకున్నావా నువ్వు ఇప్పుడు" అనని. తర్వాత అయితే "అది ఫేస్ వాష్ రా" అని రిప్లై ఇస్తాడు. పృథ్వీ మర్చిపోయి ఫేస్ వాష్ ఏసేసుకుంటాడు. అక్కడైతే చాలా ఫన్నీగా అందరూ నవ్వుకుంటూ ఉంటారు వాష్‌రూమ్‌లో. బిగ్ బాస్ అయితే అందరిని పిలిచి అనౌన్స్‌మెంట్ అయితే ఇస్తారు. సైన్యం లేని రాజు, రాజు కానట్టు అని. సో, ఇప్పుడు ఉన్న ముగ్గురు చీఫ్‌లు తన క్లాన్ బిల్డ్ చేసుకునే టైం అయితే వచ్చేసింది అని బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు. కూడా చీఫ్స్ దాకా వచ్చి ఒక్క ఛాన్స్‌లో పోయారు కదా అని బేబక్క, బాషా, నబీల్‌ని అయితే ఈ ముగ్గురు క్లాన్స్‌లో ఏ క్లాన్‌లో అయితే మీరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో నేమ్ అయితే చెప్పండి అని బిగ్ బాస్ అంటారు. మీరైతే తెలివిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఇది మీ ప్రయాణం మీద అయితే ప్రభావం అయితే చూపిస్తుంది. నెక్స్ట్ అయితే బిగ్ బాస్ ఒక్కొక్కరిని పిలిచేస్తారు. ఫస్ట్ శేఖర్ భాషాని పిలిచి మీరు ఏ క్లాన్‌లో జాయిన్ అవ్వాలనుకుంటున్నారు అంటే యష్మి క్లాన్. బికాజ్ యష్మికి అయితే నా గురించి అంతా తెలుసు. నేను వేరే క్లాన్‌లో ఉంటే తను నా గురించి మాట్లాడగలదు. సో, నేను యష్మి క్లాన్‌కి వెళ్ళిపోతానని అయితే శేఖర్ భాష చెప్తాడు. నెక్స్ట్ అయితే బేబక్క వచ్చేసి నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకొని గ్రీన్ కలర్ బ్యాండ్స్ అయితే వేసేసుకుంటుంది. నేను నిఖిల్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నానంటే నిఖిల్‌లో లీడర్‌షిప్ క్వాలిటీస్ అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి నాకు. సో, నేను నిఖిల్‌ని సెలెక్ట్ చేసుకున్నానని చెప్తుంది. నెక్స్ట్ నబీల్ అయితే వచ్చేసి యెల్లో బ్యాండ్స్ అయితే వేసుకుంటాడు. నేనైతే నైనికా క్లాన్‌లో అయితే జాయిన్ అవుతాను. బికాజ్ రావటం మేము బడ్డీస్‌గా వచ్చాం కాబట్టి నేను తన క్లాన్‌లోనే ఉండాలనుకుంటున్నానని నబీల్ చెప్తాడు. బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు కంటెస్టెంట్స్‌కి. మీరు ఏ క్లాన్‌లో అయితే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ఆ చీఫ్స్‌ని వెళ్ళి ఇంప్రెస్ చేసుకోమని. సో, అక్కడైతే అందరూ డిస్కస్ చేస్తూ ఉంటారు 3 చీఫ్స్‌తో. ఎవరు ఏ క్వాలిటీస్ ఉన్నాయా అని. ఫిజికల్‌గా, టాస్క్స్, మెంటల్ ఎబిలిటీ ఇవన్నీ అయితే డిస్కషన్స్ అయితే జరుగుతూ ఉంటాయి. డిస్కషన్స్ అయితే అన్నీ అయిపోయిన తర్వాత బిగ్ బాస్ మళ్ళీ ఒక అనౌన్స్‌మెంట్ అయితే ఇస్తారు. చీఫ్స్‌కి దట్ ఎవరైతే ఇంటి సభ్యులు ఉన్నారో దట్ చీఫ్స్ కెన్ సెలెక్ట్ అనేసి. అయినా ఇంటి సభ్యుడిని ఇద్దరు చీఫ్స్ అయితే సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు ఆ ఇంటి సభ్యుడికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఏ చీఫ్‌ని సెలెక్ట్ చేసుకోవాలో అనేసి బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. ఆ తర్వాత ఒక్కొక్కరి నేమ్స్ అయితే బిగ్ బాస్ పిలుస్తూ ఉంటారు. అయితే ప్రేరణనైతే బిగ్ బాస్ పిలుస్తాడు. నిఖిల్ అండ్ యష్మి అయితే లెగిసి తననైతే చూస్ చేసుకొని తనలో ఏమైతే క్వాలిటీస్ ఉన్నాయో అవైతే చెప్తారు. సో, ఇద్దరైతే లేచారు కాబట్టి ఇప్పుడు ఇంటి సభ్యులకి ఆప్షన్ ఉంటుంది కాబట్టి ప్రేరణ అయితే యష్మినైతే సెలెక్ట్ చేసుకుంటుంది. నెక్స్ట్ అయితే ఆదిత్య ఓం వస్తాడు. అప్పుడు ఓన్లీ నైనిక లేచి ఆదిత్య ఓంనైతే సెలెక్ట్ చేసుకుంటుంది. ఆదిత్య ఓం టు ద యెల్లో క్లాన్. అయితే బిగ్ బాస్ సీతాని పిలుస్తారు. సీతాని ఏమో నైనిక అయితే సెలెక్ట్ చేసుకుంటుంది. సీత టు ద యెల్లో క్లాన్. నెక్స్ట్ నేమ్ బిగ్ బాస్ వచ్చేసి మణికంఠనైతే పిలుస్తారు. మణికంఠనైతే ఓన్లీ నిఖిలే సెలెక్ట్ చేసుకుంటాడు. సో, మణికంఠ అయితే నిఖిల్ క్లాన్లోకి వెళ్ళిపోతాడు. బిగ్ బాస్ విష్ణుప్రియనైతే పిలుస్తారు. ఓన్లీ నైనిక నుంచొని తన క్లాన్లోకి అయితే విష్ణుప్రియని చేర్చుకుంటుంది. అయితే అభయ్ నవీన్ని బిగ్ బాస్ పిలుస్తారు. బట్ ఇక్కడ ఇద్దరు అయితే అభయ్ నవీన్ని సెలెక్ట్ చేసుకుంటారు. యష్మి అండ్ నిఖిల్ టీమ్. బికాజ్ నైనికా టీమ్ ఆల్రెడీ ఫిల్ అయిపోయింది. అభయ్ నవీన్ అయితే యష్మి క్లాన్ సెలెక్ట్ చేసుకుంటాడు. బికాజ్ నాకు అవసరం అక్కడ ఉందని యష్మి అంటుంది కాబట్టి నేను వెళ్ళి అక్కడ హెల్ప్ చేస్తానని అభయ్ నవీన్ అయితే రిప్లై ఇస్తాడు. నెక్స్ట్ అయితే పృథ్వీరాజ్ వస్తాడు. అగైన్ ఇద్దరు అయితే సెలెక్ట్ చేసుకుంటారు నిఖిల్ అండ్ యష్మి. బికాజ్ నైనికా టీమ్ ఫిల్ అయిపోయింది కాబట్టి అండ్ యష్మి అండ్ నిఖిల్ టీంలో అయితే ప్లేస్ ఉంది కాబట్టి వాళ్ళిద్దరూ అయితే లెగిచి సెలెక్ట్ చేసుకుంటారు. పృథ్వీ అగైన్ యష్మి టీంలోకే వెళ్ళిపోతారు. సో, యష్మి టీం కూడా ఇక్కడ ఫిల్ అయిపోతుంది. సోనియా ఒక్కటే మిగిలిపోతుంది. సోనియాని బిగ్ బాస్ అనౌన్స్ చేసి మీరు ఒక్కడే మిగిలిపోయారు కాబట్టి మీకు ఇంకో ఆప్షన్ లేదు. నిఖిల్ టీంలోకే మీరు వెళ్ళాలని బిగ్ బాస్ అయితే చెప్తారు. అయితే సోనియా నేను ఇప్పుడు చూద్దాం అనుకుంటున్నాను నిఖిల్ టీంలో ఉండి ఎలా అయితే లీడ్ చేస్తాడో ఆడపులిగా నేనైతే చూద్దాం అనుకుంటున్నాను. నేను తన టీంలో ఉన్నప్పుడు ఎలా హ్యాండిల్ చేస్తాడనేసి చెప్తుంది. బిగ్ బాస్ అయితే నైనికాకి యష్మికి అనౌన్స్ చేస్తారు. మీ ఇద్దరి క్లాన్లో అయితే సమానమైన సభ్యులు ఉన్నారని. ఒకే వరలో 2 కత్తులైతే ఇమడలేవని బిగ్ బాస్ చెప్తారు. అలాగే సమాన బలమున్న
క్లాన్స్ 2 ఉంటే ఇంట్లో సమస్యలు మొదలవుతాయని బిగ్ బాస్ చెప్తారు. సో, మీ ఇద్దరిలో ఒకరికంటే మరొకరు బెటర్ అని టాస్క్ పెర్ఫార్మ్ చేసి ప్రూవ్ చేసుకోవాలని అయితే బిగ్ బాస్ చెప్తారు. నెక్స్ట్ అయితే విష్ణుప్రియ వచ్చేసి నిఖిల్‌తో డిస్కస్ చేస్తూ ఉంటుంది. "నువ్వు మణికంఠని తీసుకోగలిగావు. నన్ను చూజ్ చేసుకోలేదు నీ క్లాన్‌లోకి" అనేసి. స్ట్రాంగర్ దాన్ మణికంఠ అనైతే నిఖిల్‌తో అంటుంది. "నేనైతే ఒకళ్ళైతే మెంటల్‌గా కావాలి నాకొకళ్ళు స్ట్రెంగ్త్‌లో కావాలి" అనేసి నిఖిల్ రిప్లై ఇస్తాడు. "నువ్వు కొంచెం డామినేటింగ్‌గా అనిపిస్తున్నావని" విష్ణుప్రియ నిఖిల్‌తో అంటూ ఉంటుంది. అదైతే అసలు డామినేషన్ కాదు. అక్కడ మణికంఠనైతే ఎవరు తీసుకునేవాళ్ళు కాదు అనని అంటాడు. అక్కడ అభినవీని కూడా సపోర్ట్ చేస్తూ "నువ్వు లేకపోతే ఎవరు తీసుకునేవాళ్ళు కాదు మణికంఠని" అని రిప్లై ఇస్తాడు. అక్కడైతే నిఖిల్ చాలా ఎమోషనల్ అవుతారు. కొంచెం అక్కడ బాధ అనిపిస్తది. బికాజ్ తనైతే ఇనిషియేషన్ తీసుకుంటున్నాడు అన్నిట్లో. ఎవరు ఆ ఇనిషియేషన్ తీసుకోవట్లేదు. అదైతే డామినేషన్ అయితే ఖచ్చితంగా కాదు. నిఖిల్ ఎమోషనల్ అవుతుంటే అభయ్ నవీన్ అయితే ఆ గడ్డం వేసుకొని పర్సనాలిటీ వేసుకొని ఏంట్రా నువ్వు అని అయితే నిఖిల్ని అయితే నవ్వించడానికి చాలా ట్రై చేస్తారు. వీళ్ళైతే "నువ్వు వచ్చి అడిగావు కాబట్టి చెప్తున్నాను విష్ణు, ఇంకెవరు వచ్చి అడిగినా నేనైతే చెప్పేదాన్ని కాదు" అని అయితే అంటాడు. అయితే ఆదిత్య ఓంకి ప్రేరణకైతే చిన్న గొడవ జరుగుతూ ఉంటుంది టవల్ గురించి. మీ టవల్ నాకు తెలిసి ఆదిత్య ఓం గారు ప్రేరణది యూజ్ చేసి ఉంటారు. అక్కడైతే కొంచెం ప్రేరణ కొంచెం వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతుంది. ఆదిత్య ఓం అయితే సారీ అని అయితే చెప్తాడు. దెన్ అగైన్ ప్రేరణ వెళ్ళేసి బిగ్ బాస్ని ఒక టవల్ అయితే పంపించండి బిగ్ బాస్ అని అయితే రిక్వెస్ట్ చేస్తుంది. అయితే ప్రేరణకి టవల్ అయితే పంపించేస్తారు. అయితే క్లీన్గా లేదని నిఖిల్ యష్మికి కంప్లైంట్ చేయటంతో యష్మి అయితే వెళ్ళేసి చెప్తుంది ఎవరు క్లీన్ చేయట్లేదు, సో క్లీన్గా అయితే పెట్టండి బాత్రూమ్స్ అని. అక్కడైతే ఒక పెద్ద గొడవ జరుగుతుంది. నాగమణికంఠ అండ్ సోనియా అయితే వీళ్ళందరూ అయితే వాయిస్ రైజ్ చేసి మాట్లాడుతూ ఉంటారు. యష్మి అయితే నాది బాత్రూమ్ డిపార్ట్మెంట్ కాబట్టి నేనైతే వచ్చి అడుగుతున్నాను, నా వాయిస్ అయితే ఎంతే ఉంటుందని చెప్తుంది. అయితే బిగ్ బాస్ ఫస్ట్ టాస్క్ని అయితే పెడతారు, బాల్ పెట్టు గోల్ కొట్టు. ఈ ఛాలెంజ్ గెలిచిన వాళ్ళు నిఖిల్ క్లాన్ చిన్నది కాబట్టి ఆ క్లాన్లో నుంచి అయితే ఒక సభ్యుడిని అయితే తీసుకోవచ్చని బిగ్ బాస్ అయితే అనౌన్స్ చేస్తారు. ఫస్ట్ అయితే యష్మి టీం బ్యాటింగ్ చేస్తూ ఉంటుంది అండ్ దెన్ నైనికా టీం వాళ్ళు అయితే గోల్ కీపింగ్ చేస్తూ ఉంటారు. ఆదిత్య ఓం అయితే గోల్ కీపింగ్ చేస్తారు. టీం నుంచి అభయ్ నవీన్ అయితే లెఫ్ట్ హ్యాండ్తో ఒక షాట్ అయితే ఇచ్చేస్తాడు. నెక్స్ట్ అయితే నైనికా టీం అయితే ఆడతారు అండ్ దెన్ నైనికా టీం నుంచి ఫస్ట్ అయితే సీత వచ్చి ఆడుతూ ఉంటుంది. పృథ్వీ అయితే గోల్ కీపింగ్ చేస్తాడు యష్మి టీం నుంచి. ఈ టాస్క్లో అయితే యష్మి టీం అయితే విన్ అవుతుంది. బిగ్ బాస్ అయితే యష్మిని అండ్ తన క్లాన్ని అయితే అభినందిస్తారు గోల్ టాస్క్ గెలిచినందుకు. For watching the video guys, please do like, share and subscribe to my channel BB Reviews.